ఉంటాం. అంటారు కదా, లోకంలో సామెత ఉంది, ఎంత చెట్టుకి అంత గాలి అని. ఎవరికి తగ్గట్టు వారికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. అయితే ఏ సమస్యల్లో ఉన్నా, కుటుంబ సమస్య కావచ్చు, మరి అన్నదమ్ముల మధ్య సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, లేకపోతే ఆస్తిపాస్తుల మధ్య సమస్య కావచ్చు, లేకపోతే పొలం పనుల విషయంలో కూడా సమస్యలు కావచ్చు, పంటలు పండకపోవచ్చు, ఊహించిన రాబడి రాకపోవచ్చు, అప్పులు పాలై ఉండవచ్చు. ఇలాగూ ఏ సమస్యలో ఉన్నా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎవరైనా మాకు ఆసరాగా ఉంటే బాగుండు, మాకు తోడుగా ఉంటే బాగుండు అని అనుకుంటారు. వృద్ధాప్యంలో కూడా చూడండి, ఇలాగ ఏ విధముగానైనా శ్రమ పడుతూ ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే, కన్నీళ్లు కారుస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నువ్వు ఏ ప్రయాసలో ఉన్నావో, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, నువ్వు ఏ బాధలో ఉన్నావో, నువ్వు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. యేసు ప్రభువారు అంటున్నారు, నేను నిన్ను ఎరిగాను, నీ తల్లి గర్భములో నేను నిన్ను చూశాను అని అంటున్నాడు. నిజంగా చూడండి.